ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో కొంతకాలంగా రగులుతున్న బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం దేశ రాజధానికి తాకింది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏకంగా ధర్నాకు దిగాయి. జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి సవాల్ విసిరారు. రిజర్వేషన్లు పెంచుతారా లేక గద్దె దించమంటారా అన్నారు. 42% రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉంటామని, రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, అదేవిధంగా ఇండియా కూటమిలోని పలువురు నాయకులు కూడా. అయితే మొత్తం మీద ఈ బీసీ వివాదం ఇంకా ఎంతకాలం, ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇంకా దీనిలో ఉన్నటువంటి అసలు జాప్యానికి గల కారణాలు ఏంటి, ఈ విషయంలో ఏ పార్టీ వైఖరి ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి దశలో ఏ పార్టీ ఏం భావిస్తుంది, ఏ అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రస్తుతం పాయల్ శంకర్ గారు, బీజేపీ ఎమ్మెల్యే, నెల్లికంటి సత్యం గారు, సిపిఐ ఎమ్మెల్సీ. ఓకే శంకర్ గారు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అంటే క్యాబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసింది. దానిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ఇండియా కూటమి నేతలందరూ కూడా పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రసంగాలు, స్పీచ్లు అవన్నీ మీరు వినే ఉంటారు. దీనిపైన మీ స్పందన ఏంటి? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ను బీసీలను ఆ రోజే మేము అనుమానపడ్డాం. కేవలం ఓట్ల కొరకు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు, తర్వాత అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతరలేదు. రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి వైఖరిని మేము ఆ రోజే చెప్పినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి కొత్తలో 2014లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 34% రిజర్వేషన్లు వచ్చినాయి. ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్లు అనే మాట మీరు ఏదైతే చెప్తున్నారో, దాంట్లో ముస్లింలకు 10% మీరు ఇచ్చేసిన తర్వాత మిగిలేది కేవలం 32% మాత్రమే. మేము ఆ రోజు చెప్పినాం, ఏ రాజ్యాంగం అయితే మతపరమైనటువంటి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నదో అనేకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. హైకోర్టులో చాలా సందర్భాల్లో హైకోర్టు కామెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నటువంటి ఈ ముస్లిం పదం అనేది మీరు జోడించి బీసీల నుండి ఆ 10% ముస్లింలకు రిజర్వేషన్ కట్టబెట్టేటటువంటి వ్యవస్థ ఏది మీరు ఆలోచన చేస్తున్నారో దాని మీద మీరు ముందుగా స్పష్టం చేయండి. ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు మాత్రమే 42% బీసీలకు ఇస్తామని మీ నుంచి మాకు సమాధానం కావాలనంటే ఆ రోజు శాసనసభలో సంబంధిత శాఖ మంత్రి మాట్లాడలేదు. మేము సభానాయకుడైనటువంటి ముఖ్యమంత్రి గారి నుంచి సమాధానం వస్తుందని ఆశించినాం. ఆ రోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని స్పష్టం చేయలేదు. తిరిగి రెండవ రోజు కూడా మేము చర్చ ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు అడ్డుకున్నారు. మేము స్పీకర్ గారికి రాతపూర్వకంగా వాళ్ళకు ఉత్తరం ఇచ్చినాం. 42% కేవలం బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు కావాలా, మిగతా 10% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఒక పక్కనేమో ఆ లెక్కలు తప్పుల తడక, మరోపక్క ఇస్తామని చెప్తున్నటువంటి 42%లో ముస్లింలు కలపడం వల్ల బీసీలు అవకాశాలు కోల్పోతారు. ఒక పక్క ఇప్పుడే ఈడబ్ల్యూఎస్లో వాళ్ళు రిజర్వేషన్లు పొందుతున్నారు. గతంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో 50 కార్పొరేటర్లు రిజర్వ్ చేస్తే దాంట్లో 35-36 బీసీలకు రావాల్సినటువంటి సీట్లలో ముస్లింలు దాంట్లో గెలుపొందినటువంటి విషయం చరిత్ర చెప్తుంది. మేము అందుకే స్పష్టంగా చెప్పినాం, మీరు ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్ని బీసీలకు 42% ఇవ్వాలి. అప్పుడే మీరు ఇచ్చినటువంటి మీ కామారెడ్డి డిక్లరేషన్కి ఏమైనా అర్థం ఉంటుంది. ఇంకో విషయం కూడా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక మాట మాట్లాడింది, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తాం. అది సప్లాన్లో ఏ సంవత్సరమైనా సరే ₹1 కూడా దాని ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషనే కాదు, దాని ఖర్చు కూడా చేసే బాధ్యత. ఓకే శంకర్ గారు, ఈ విషయంలోకి వస్తే మీరు అన్నవన్నీ కూడా అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లులో ఉన్న అంశాలే కదా, మరి మీరు అంటే అప్పుడు మీరు చర్చ జరిపినప్పుడు చివరికి ఆమోదించారు కదా వాటిని, ఇప్పుడు ఎందుకు దీనికి మళ్ళీ అభ్యంతరంగా చెప్తున్నారు? మేము స్పష్టంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము స్పష్టంగా ఉత్తరం ఇచ్చినాము, స్పీకర్ గారికి లెటర్ ఇచ్చినాము, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులంతా కూడా మేము సంతకాలు పెట్టించినాము. ముస్లింలకు మీరు కట్టబెట్టాలని చూస్తున్నటువంటి 10% రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఒక విషయాన్ని నేను చెప్తాండి,
అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి కొత్తలోనే 34% బీసీలకు రిజర్వేషన్ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% నినాదంతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నది కదా. దాంట్లో 10% ముస్లింలకు వెళ్ళిన తర్వాత మిగిలింది ఎంత అండి? 32%. అంటే తెలంగాణ వచ్చినటువంటి 2014లో బీసీలకు రిజర్వేషన్లు 34% ఉంటే తెలంగాణ వచ్చిన 11-12 ఏళ్ళ తర్వాత ఆ 34%ని 32కు కుదిస్తున్నట్టే కదా. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ఇంకో మాట చెప్తా అండి. కాంగ్రెస్ అధినేత వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరుగుతూ ఏం చెప్తున్నారు? తెలంగాణ మే ఏక్ బార్ జాకే దేఖో హమారా సర్కార్ బని 42% బీసీకు రిజర్వేషన్ అమలు కర్ రహే. అసలు ఏది నిజం దీంట్లో? తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలవుతున్నదా? రాహుల్ గాంధీ గారు దేశమంతా వెళ్ళి తెలంగాణని మోడల్గా చూడండి అని ఎట్లా చెప్తారు? వీళ్ళేమో ధర్నా చేస్తారు. రాహుల్ గాంధీ ఏమో ఆల్రెడీ తెలంగాణలో రిజర్వేషన్ అమలైపోతున్నాయని చెప్తాడు. ఈ రకంగా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అమలు చేయలేనటువంటి విషయాన్ని వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ మీద బురద దల్లాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. నిజంగా ఈరోజు ఢిల్లీలో ధర్నా చూస్తే అక్కడ బీసీ రిజర్వేషన్లు కాదు, ముస్లింలకు రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఓకే, రైట్. ఓకే, సత్యం గారు, మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న ఈ అంశంలో, ఇది బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన అంశంలో అసలు మీ వైఖరి ఏంటి? వామపక్షాల వైఖరి, సిపిఐ పార్టీ వైఖరి ఏంటి? ఇవాళ దేశవ్యాప్తంగా ఈ బీసీ రిజర్వేషన్ పోరాటం జరుగుతున్న సమయంలో సరే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీల అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఉద్యమంలో భాగంగా ఇవాళ ఈటీవీ ప్రత్యేకంగా చర్చ పెట్టడం, మరి ఈటీవీ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాతో పాటు పాల్గొంటున్న సోదరుడు పాయల్ శంకర్ గారు, మిగతా ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. తరతరాలుగా బీసీ సమాజంలో ఇవాళ వివక్షతకు గురై అనేక సంవత్సరాలుగా మరి స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటి వివక్షతకు గురైనటువంటి వర్గం బీసీ వర్గం. సరే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్ అని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన కూడా మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో కొనసాగింది. దానిలో భాగంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో పెద్ద చర్చనీయాంశం పెట్టి మరి ముఖ్యంగా బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ యావత్ శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి బీజేపీ పార్టీ కూడా ఆనాడు 42% రిజర్వేషన్ సమర్థించడం జరిగింది. సరే ఇవాళ మళ్ళీ ఆ బిల్లుని ఆమోదించకుండా ఇవాళ ముస్లింల పేరుతోని ముస్లింలను సాగు చూపించి బీసీలకు అన్యాయం చేసే విధంగా బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ శాసనసభ ఆమోదించిన ప్రకారంగా 42% రిజర్వేషన్ని రాష్ట్రపతి మరి కేంద్రానికి పంపడం జరిగింది. ఇవాళ రాష్ట్ర గవర్నర్ కూడా మరి బీజేపీ కనసైగలో ఉండడం వల్ల దాన్ని కూడా ఆర్డినెన్స్ కూడా ఆమోదించకుండా కాలయాపన చేస్తూ ఉండు. అదేవిధంగా రాష్ట్రపతి కూడా దీన్ని మొత్తం కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మరి ముఖ్యంగా కేంద్రంలో మరి ముఖ్యంగా కులగణనకు కూడా బీజేపీ వ్యతిరేకమైనటువంటి పార్టీ. మొదట కులగణన కూడా వ్యతిరేకించడం జరిగింది. మన మొత్తం మీద దేశంలో వచ్చినటువంటి పెద్ద ఉద్యమం తర్వాత ఇలా బీజేపీ పార్టీ కులగణన కూడా ఒప్పుకున్నది. కానీ ఇవాళ శాసనసభలో సమర్థించి ముస్లింల పేరుతోని మరి బీసీ వర్గాలకు అన్యాయం చేస్తే యావత్ తెలంగాణ సమాజం బీజేపీ పార్టీని క్షమించదు. ఎన్ని కుంటి సాకులు చెప్పినా వాళ్ళంతా చెప్పే తప్పు. ఎందుకంటే ఇవాళ తప్పకుండా ఇలా బీజేపీ పార్టీ ఆలోచన చేయాలి. ఎందుకంటే దేశంలో ఇవాళ బీసీ రిజర్వేషన్ అనేది ఒక ప్రధాన అంశం ఈ రాష్ట్రంలో. ఇవాళ వెంటనే రాష్ట్రపతి పంపిన బిల్లును, ఆర్డినెన్స్ను యథాతథంగా ఆమోదించాలనేది మీ పార్టీ పరంగా స్టాండ్ మీరు చెప్తున్నారు. ఓకే ఓకే అదేవిధంగా ఎస్ సార్. ఓకే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఓకే శ్రీనివాస్ గారు, ఎలా జరిగింది ధర్నా? మొత్తం అది అసలు ధర్నా వరకు స్థాయికి వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే బిల్లులు అన్నీ కూడా అటు ఇక్కడ గవర్నర్కి ఇచ్చారు, గవర్నర్ రాష్ట్రపతి పెండింగ్ ఉన్నారు. అంటే దీని మీద చర్చలు అలాంటివి లేకుండా ఏకంగా ధర్నా వరకు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు
ధర్నాల వరకు అంటే ప్రశ్నించకుంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దగ్గర. ఇక్కడ మనం పత్రికలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాటలు కానీ, కిషన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశమే కానీ, బండి సంజయ్ గారికి అంశమే కానీ, ఇప్పుడు సిపిఐకి సంబంధించినటువంటి మిత్రుడు చెప్పిన సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టాలను తయారు చేసినప్పుడు మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కులగణన జరగాలని చెప్పినటువంటి సంకల్పము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు ముందుకు తీసుకుపోయే ప్రయత్నము, బీసీ సంక్షేమ శాఖ మాచిగా పొన్నం ప్రభాకర్ బిల్లును ప్రవేశపెట్టడం, ఆ బిల్లును బలపరిచే అవకాశం నాకు రావడం ఆ చట్టసభలో పూర్వజన్మ సుకృతంగా భావిస్తుందని చెప్పిన ఒక బీసీ బిడ్డగా. ఇప్పుడు పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మేమందరం కూడా ఈరోజు ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోతున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. అక్కడ తీరా అంటే తెలంగాణలో జరిగినటువంటి చట్టసభలలో సై అన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రానికి బిల్లును పంపించి లోక్సభలో రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9లో చేర్చండి అన్న తదుపరి ఎందుకు అంటున్నారు అనేది కావాలని మేము అంటున్నాం. ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారు మీరు అనేది మా ప్రశ్న, ప్రధాన ప్రశ్న. తెలంగాణలో బీసీ ఎందుకంటే అదే విషయం ఇప్పటివరకు పాయల్ శంకర్ గారు కూడా చెప్పారు. మీరు అన్నట్టు వాళ్ళ పార్టీ అధ్యక్షులు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు ఇందులో ముస్లింలను కలిపారు కాబట్టే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేది బీజేపీ వర్షన్. దానికి అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం? మన దేశ సంస్కృతిలో మన తాత ముత్తాతల నుండి కూడా కులాలుగా విభజించినప్పటికీ వెనుకబడిన తరగతుల వారీగా మనం ఏదైతే మన దేశ రాజ్యాంగం ప్రకారం కొన్ని కులాలను ఉంచుకున్నామో అలాంటి వారు చెప్పిన దాని ప్రకారం 56.37% అని తేలింది. ముస్లింలలో కూడా పేదవాళ్ళు ఉంటే బీసీల కింద ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పరిపాలించిన సందర్భంలో ఇచ్చినటువంటి సందర్భం. అంతెందుకు ఇదే గుజరాత్లో నరేంద్ర మోడీ గారి వీడియో ఉంది, మీ స్టూడియోలో కూడా ఒకసారి చూపించిన. हमारे गुजरात में ముస్లిం లోగంకో 70 అంటే 70 జాతులకు సంబంధించిన ముస్లింలకు కూడా మేము పేదవారికి రిజర్వేషన్ ఇచ్చినామని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు కాశీ నుంచి వారు ఎంపీగా ఉన్నారు, అక్కడ కూడా ఉన్నది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలో కూడా ఈరోజు ముస్లింలలో ఉన్న పేదలకు వెనుకబడిన తరగతి జాతులలో ఉన్నటువంటి వారికి ఈరోజు అక్కడ రిజర్వేషన్స్ కల్పించబడుతున్నాయి. ఇక్కడికి వచ్చే వరకు ఎందుకు ముస్లింలను అడ్డు పెట్టుకొని మా బీసీలకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇప్పుడు దూదేకుల, తుర్కకాశీ ఈ విధంగా కొన్ని జాతులు ముస్లింలలో దానిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీలుగా ఉన్నారు. వారు కులగణనకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పుకున్నటువంటి కులానికి అనుగుణంగా వారు బీసీలో వచ్చినప్పుడు బీసీలో లెక్క వచ్చింది. ఈరోజు మేము మొన్న జరిపింది మతాల లెక్క కాదు, కులగణన, మతగణన కాదు. దయచేసి గమనించాలి. ఈరోజు దేశంలో జనాభా లెక్కలు జరిగినప్పుడు కూడా కులగణన జరిగి తీరాల్సిందే. ఈరోజు వివక్ష కొనసాగుతుంది, అసమానతలు కొనసాగుతుంది చెప్పి మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా చెప్పినప్పుడు కులగణనకు వ్యతిరేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్నాథ్ సింగ్ గారు 2022 అనుకుంటే సుప్రీంకోర్టులో మా ప్రభుత్వము కులగణన వ్యతిరేకమన్నది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి సమయస్ఫూర్తి ప్రభుత్వంలో మీ కులగణన జరిపి ఈరోజు ముందుకు పోతూ ఉంటే 42% మీ చట్టం చేసుకొని పంపిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగవచ్చింది. ఈరోజు మేము కూడా దేశ జనాభాతో పాటు కులగణన కూడా జరుపుతామని అంటే ఇది ఒక రకంగా రోల్ మోడల్ అయింది దేశానికి. అలాంటప్పుడు 42% రాజకీయ రిజర్వేషన్ కూడా అమలు చేసి కేంద్ర ప్రభుత్వము ఈరోజు మా బీసీ బిడ్డలకు న్యాయం చేస్తూ రోల్ మోడల్ అయితే దేశానికి మేము కాదంటామా వారిని? ఎందుకు వీరు మోకాళ్ళు అడుగుతున్నారు నాకు అర్థమవుతలేదు. ఎందుకు వెనుకిపోతున్నారని మాకు అర్థమవుతుంది. అందుకే ఈరోజు మేము వచ్చి ఢిల్లీలో ధర్నా వేయవలసి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచవలసి వస్తుంది. 3 రోజులు అనుకున్నాం, 5, 6, 7 నిన్న రోజు లోక్సభలో మా ఎంపీలందరూ కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఈరోజు మీ జంతర్ మంతర్ దగ్గర చర్చ, ధర్నా దేశవ్యాప్తంగా చర్చ అయిందండి. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ ఇది ఇస్ గుడ్. ఈరోజు ఇంచుమించు 70 నుంచి 75 మంది పార్లమెంట్ సభ్యులు, అనేక పార్టీల నాయకులు వచ్చి మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మీరు మా రాష్ట్రాలకు రోల్ మోడల్, ఈ దేశం రోల్ మోడల్ అయిందంటారు. కాబట్టి ఇప్పటికైనా బేస్జాలకు పోకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పాయల్ శంకర్ గారు ఉన్నారంటారు. అన్నకు నేను చెప్తా ఉన్నా, మీరు 8 మంది రాష్ట్ర శాసనసభ్యులు మద్దతు ఇచ్చారు. అదేవిధంగా 8 మంది ఎంపీలు మంత్రులతోటి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకోవడానికి ఇక్కడ బేసీలొద్దు. ఈరోజు ముద్ద బీసీలకు మనకు చేతికి వచ్చిన సమయంలో మీరు ఆపే ప్రయత్నం చేయకండి. 42% రాజకీయ రిజర్వేషన్ మనం ఇచ్చినట్టయితే అనేక మందికి భవిష్యత్తులో చట్టసభలు అడుగుపెట్టే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ పెద్దలు తప్పనిసరిగా బీసీలకు సంబంధించిన బిల్లును ఆమోదింపజేయడంలో కీలక పాత్రను
వహించవలసిందని నేను ఈ సందర్భం కోరుతా ఉన్నాను. ఓకే శంకర్ గారు, మొత్తం మీద రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు కానీ ఏమైనా ఉంటే దాన్ని సవరించమని పంపించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు, లేదా ఆమోదించవచ్చు. అలాగే పెండింగ్ ఉంచడం పట్ల కొంత అభ్యంతరం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద బీజేపీ స్టాండ్ అంటే బీసీలకు అయితే రిజర్వేషన్ పెంచాలంటున్నారా, లేదా మొత్తం మీద ఓవరాల్గా? బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందే. పెంచాలన్న ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ శాసనసభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. మా అభ్యంతరం వల్ల బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల నుంచి 10% ముస్లింలకు అప్పగిస్తామంటేనే మా అభ్యంతరము. ఇప్పుడు స్పష్టంగా నగేశ్వర్ ఒక విషయం నేను చెప్తా. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రంలో 34% బీసీలకు రిజర్వేషన్లు అమలైనవి. ఈరోజు 42% అని చెప్తూ 10% బీసీలకు ఇచ్చి మిగతా 32% మళ్ళీ 10% ముస్లింలకు ఇచ్చిన తర్వాత 32% మాత్రమే బీసీలకు వస్తుంది. అంటే 34% 14లో అమలైంది. ఇప్పుడు ఈ బిల్లు అయిపోతే 32% ఇస్తామన్నట్టు. ఎక్కడ బీసీలకు న్యాయం జరుగుతుంది? ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ మీద మేము ఆ రోజు శాసనసభలో కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేసినాం. మేము ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం, కానీ ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు 42% మాకు రావాలని చెప్పినాం. ఇంకొక విషయం కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టం చేయాలి. ఏదైతే ఈ షెడ్యూల్ 9 ఆర్టికల్ల గురించి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు సప్లా నిధులు ఇస్తామని చెప్పిండ్రు. 2 బడ్జెట్లు పూర్తయిపోయినాయి. అంటే 40,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాలి. 4 పైసలు కూడా సప్లా నిధులు విడుదల కాలేదు. అంటే వీళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారంతో బీసీలకు న్యాయం చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఈ రాష్ట్ర కేబినెట్లో 42% మంత్రులు ఉండాలా? రాష్ట్రపతి ఈ విషయాలను పెండింగ్లో ఉంచడానికి కారణం ఈ మతపరమైన అంశాలతోనే ఇప్పుడు ఇదంతా కూడా కేంద్రం కానీ రాష్ట్రపతి కానీ పెండింగ్లో పెట్టాలి. ఒక విషయం నేను ఒక విషయం చెప్తాను. శాసనసభ లేనటువంటి సమయంలో వీళ్ళు ఒక ఆర్డినెన్స్ గురించి మాట్లాడారు. ఓకే, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పంపారు. శాసనసభలో బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా వెళ్ళింది. ఒక విషయం, ఒక కీలకమైనటువంటి విషయం మీద మాట్లాడేటప్పుడు అనేకమైనటువంటి న్యాయ సలహాలు, రకరకాలుగా చర్చలు ఉంటాయి. ఆ విషయాలతో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా సంబంధం లేదు. మేము అంటున్నటువంటి విషయం ఏంటి అంటే 42%లో 10% ముస్లింలకు మీరు ఎందుకు ఇవ్వదలుచుకున్నారు? ఆ విషయాన్ని మీరు ఎందుకు ఇవ్వము అని ఎందుకు స్పష్టం చేస్తలేరు? మీరు బీసీలలో ముస్లింలను ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది? ఏ రాజ్యాంగం అయితే మతపరమైనటువంటి రిజర్వేషన్ ఒప్పుకోవద్దని తెలిసి మీరు ఆ రకంగా ఇబ్బంది పెట్టాల్సినటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారు ఏమన్నారండి దేశం మొత్తం తిరుగుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్గా చూడండి, 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసినాం, కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి ఎక్కడైంది ఈ రాష్ట్రంలో 42% అమలు. ఒక పక్క రాహుల్ గాంధీ గారేమో ఈ రాష్ట్రంలో అమలైపోయిందని చెప్తారు, మరో పక్క వీళ్ళేమో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. ఒక రకమైనటువంటి గందరగోళమైన పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, నీతి, వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని నమ్మాలనంటే, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ మీద నమ్మకం కుదరాలంటే ఈ రాష్ట్ర క్యాబినెట్లో 42% మంత్రులు ఎందుకు లేరండి? ఈ రాష్ట్రం ప్రభుత్వం మొన్న కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది, దాంట్లో 42% ఎందుకు లేరు? తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకల్లాడుతుండే. ఈరోజు బీసీ కార్పొరేషన్ల పరిస్థితి చూడండి, పూర్తిగా తాళాలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ ఒక్క బీసీకి కూడా అక్కడ ఉపాధికి అవకాశాలు లేకుండా పోయినాయి. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీసీలకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. గతంలో 10 ఏళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఈరోజు 20 నెలలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాలు ప్రయాణం చేస్తూ ఉన్నది. అందుకే మేము స్పష్టంగా చెప్పినాం, మీ చేతిలో ఉన్నటువంటి అధికారాల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీ చేతిలో ఉన్నటువంటి 20,000 కోట్ల సంవత్సరానికి మీరు నిధులిస్తామన్నారు కదా, ఏమైపోయినాయి అవి? ఈరోజు ఏ షెడ్యూల్ మీకు అడ్డం వచ్చింది? ఏ రాజ్యాంగం మీకు అడ్డం వచ్చింది? ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అడ్డం వస్తున్నాయి? అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టాలన్న ఆలోచనతో వెళ్తున్నది తప్పితే బీసీల గురించి ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి ఆలోచన లేదు. ఓకే, రైట్. ఓకే, సత్యం గారు, మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం మీద బీజేపీ, కాంగ్రెస్ ఈ విషయంలో భిన్నమైన వాదనలు. ఖచ్చితంగా ముస్లింలను తొలగించాల్సిందే అని బీజేపీ, లౌకిక చట్టం రాజ్యాంగం ప్రకారం ఉండాల్సిందేనని కాంగ్రెస్. మరోవైపు కేంద్రం నుంచి కానీ రాష్ట్రపతి నుంచి కానీ
ఎలాంటి స్పందన లేదు, బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ దశలో అసలు ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? సరే, ముఖ్యంగా బీజేపీ పార్టీ ఆలోచన చేయాలి ఇవాళ. ఎందుకంటే ముస్లింల పేరుతోని బీసీ రిజర్వేషన్ ఇవాళ ఆమోదించకుండా అడ్డుకోవడం అనేది సరి అయింది కాదు. ఎందుకంటే ఇవాళ సరే ఇప్పుడే ఆది శ్రీనివాస్ అని చెప్పాడు, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో అనేక రాష్ట్రాలల్లో ఇవాళ ముస్లింలకు కూడా బీసీలతో పాటు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే దీన్ని శాసనసభలో ఆమోదించి ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు దీన్ని వెనుక తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరి రాష్ట్రపతి దగ్గర దాన్ని మరి బిల్లు ఆమోదించకుండా బీజేపీ పార్టీ అడ్డుపడతా ఉంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తుంది. బీసీలో అత్యధిక జనాభా ఇలా ముస్లింల పేరుతోని వెనుక కొట్టడం అనేది ఇది ముఖ్యంగా మరి బీసీలకు తీవ్రమైనటువంటి ద్రోహం బీజేపీ తలపెడతా ఉంది. దాని పేరుతోని ఇవాళ బీసీ దీన్ని అడ్డుకోవడం అనేది పెద్ద ఎత్తున నష్టం. మరి ముఖ్యంగా బీసీ సమాజానికి అంతా కూడా ఇలా బీజేపీ ద్రోహం చేస్తుంది. సరే, శంకరన్న వాళ్ళ బీజేపీ పార్టీగా ఒక చెప్తా ఉండు, కానీ వాస్తవంగా ఇది పెద్ద ద్రోహంగా బీసీ సమాజం ఆలోచిస్తుంది. ఓకే శ్రీనివాస్ గారు, మొత్తం మీద దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పైన బీజేపీ ప్రశ్నిస్తోంది. నిజంగా బీజేపీకి బీసీల పైన ప్రేమ ఉంటే రిజర్వేషన్ల అంశాన్ని పట్టుకున్నారు, కానీ కార్పొరేషన్ చైర్మన్లలో కానీ, సప్లాన్ నిధుల అమలో కానీ, క్యాబినెట్లో కానీ ఇవన్నీ ఎక్కడే అని పాయల్ శంకర్ గారు కానీ బీజేపీ నుంచి వస్తున్న ఎదురైన ప్రశ్న. ఈ మీ చిత్తశుద్ధి పైన మీరు ఏమంటారు? ఇప్పుడు మా చిత్తశుద్ధిని కులగణనలో నిరూపించుకున్నాము, చట్టంను తయారు చేసినప్పుడు చిత్తశుద్ధి చూపించినాము. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించే క్రమంలో ఇప్పుడు ఈ అంశం వేరు, ఆ అంశం వేరు. ఇంతకు శంకరన్న కూడా అసెంబ్లీ లేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిందని. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 42% రాజకీయ రిజర్వేషన్ని అమలు చేస్తూ సవరణ చేసి షెడ్యూల్ 9లో చేరుస్తుందో వెంటనే మన ఎన్నికలకు పోయే కంటే ముందు ఉన్నటువంటి ఇబ్బందిని గమనించి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో సుప్రీంకోర్టుకు ఒక ఆర్డినెన్స్ ద్వారా మేము మా రాష్ట్రంలో 50% రిజర్వేషన్ కంటే ఎక్కువ పోమని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు కేసీఆర్ గారు సర్కార్. దాన్ని అధిగమించడానికి దాన్ని సవరించడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ, శంకర్ అన్న వీళ్ళందరూ కూడా ఒకవేళ ఇప్పిస్తే వెంటనే ఎన్నికలు పోవడానికి ఆర్డినెన్స్ కూడా మనం మళ్ళీ అది వచ్చిన లేట్ అయితే బాగుండదని అప్పుడు క్యాప్ 50% మనకు తెలంగాణలో పెట్టుకునే విధంగా కేసీఆర్ సర్కార్ ఇచ్చింది. అందుకే మనకు 34% ఉన్న బీసీలు 22, 23కు వచ్చారు. ఇట్లా ఆ క్యాప్ను అధిగమించాలని చెప్పి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాం 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని. అది కూడా వీళ్ళు కేంద్రానికి రాష్ట్రపతి గారికి పంపిరా, మరి కేంద్ర హోంశాఖకు పంపించుకున్నారు. దాన్ని కూడా ఉలుగులేదు, పలుకులేదు. ఈ 2 అంశాలపై ఈరోజు ఇక్కడ చర్చ జరిగింది. మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ రాజీవ్ వివేకాసంలో ఆల్రెడీ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే, వారు అన్నట్టు సప్లకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరి మా ప్రభుత్వంలో మాట్లాడతాం. మా నాయకుడు ఇప్పుడు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీ కులగాన్ని జరిపి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వారే క్యాబినెట్లో మెప్పించి బీసీలకు సప్లాన్ ఇవ్వలేరా? తప్పనిసరి అది కూడా ఇస్తాం. ఇప్పుడు మీరు కూర్పు చూశారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కూర్పులో సామాజిక పరంగా బీసీలకు ఎంత ఇవ్వాలి, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఎంత ఇవ్వాలి, మహిళలకు ఎంత ఇవ్వాలి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కార్పొరేషన్ ఇంతకుముందు మేము 30 పైచీలకు ఇచ్చినాం, అక్కడ వారు ఇది ఇబ్బంది చెప్తారు. ఇప్పుడు అది సరి చేస్తున్నాం. ఇప్పుడు మీకు మిగతా కార్పొరేషన్లు వస్తున్నటువంటి క్రమంలో పార్టీకో పనిచేసినటువంటి కానీ అతర సామాజిక కోణంలో చూసి వాటిని ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. బీసీలకు పెద్దపీట వేయడం అంటే సామాజిక స్పృహతో ముందుకు పోయే పార్టీ, సామాజిక న్యాయంతో ముందుకు పోయే పార్టీ ఏదైనా దేశంలో కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. మీరు చూడండి, ఏదైనా సభ జరుగుతూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ ఈ విధంగా ఆదివాసీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మేము చేస్తాం. అన్ని వర్గాలకు పదులు ఉండే ప్రయత్నం. ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రిగా మా రేవంత్ అంటే ఓకే శ్రీనివాస్ గారు, అంటే ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఈ బిల్లు ఆర్డినెన్స్కి సంబంధించి ఇప్పుడు అంటే సార్ బీజేపీ వర్షన్ అయితే మతపరమైన అంశాలతో చెప్తున్నారు, అంటే మతపరమైన రిజర్వేషన్లు ఇస్తున్నారని ఆడుతుంది. అంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్రపతితో కానీ సంప్రదించారా? సంప్రదిస్తే అక్కడి నుంచి వస్తున్న వివరణ ఏంటి అసలు? అంటే పార్టీ పరంగా కాదు, ప్రభుత్వం నుంచి. మతగణన కాదండి, నా మాట మతగణన చేయలే, మేము కులగణన జరిపినాము. రేపు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ జరపబోయేది కూడా కులగణననే. ఈరోజు గుజరాత్లో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ వాళ్ళు ముస్లింలో ఉన్న పేదవారికి, బీసీలకు వాళ్ళు రిజర్వేషన్ ఇస్తున్నారు. వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు లేని అభ్యంతరము
బాధ, మేమిస్తే ఎందుకు అభ్యంతరం బాధ అంటున్నా. మా దగ్గర ముస్లింలు పేదలు ఉంటే బీసీలు ఉంటే వారికి ఒకవేళ అవకాశం ఇస్తే వీళ్ళకి ఎందుకు బాధ అనేది ఒకటి. రెండోది, మేము ఆల్రెడీ కామన్ జస్టిస్ మినిస్టర్ గారిని కూడా సోషల్ జస్టిస్ మినిస్టర్ గారిని కూడా మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ పొన్న ప్రోగ్రాం మేమందరం కూడా కలిసి వివరించి చెప్పినాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వినతి పత్రాన్ని ఇచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇక్కడ మాకు శాస్త్రీయ పద్ధతుల్లో మేము జరుపుకున్నటువంటి లెక్కల్లో మా రాష్ట్రంలో ఇంతమంది 56.37% తేలింది కాబట్టి ఇవ్వండి అని చెప్పండి. మేమేదో ఆధారబాధరగా తూతు మంత్రంగా ఏదో దరఖాస్తు ఇచ్చి 40% చట్టం తయారు చేయలేం. ఈరోజు సుప్రీంకోర్టు ఇందిరా సహానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కేసులో ఏదేని రాష్ట్రంలో ఆయా కులాలకు సంబంధించిన లెక్క పక్కగా ఉంటే వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఉంది, పెంచుకుంటే అభ్యంతరం లేనటువంటి మాట కూడా చెప్పినటువంటి తీర్పులో ఉన్నటువంటి కూడా మేము చెప్పినాం. ఇందులో ఇప్పుడు పక్కన తమిళనాడులో 69% జరిగింది, షెడ్యూల్ అయిన సవరణ జరిగింది. ఇక్కడ మీరు జరిపితే తప్పే ఉందన్నమాట. మాట్లాడితే ఒకటే మాట, ముస్లింలకు మీ ముస్లింలు, అదే మరి మీరు గుజరాత్లో ఎందుకు పేదలకు అక్కడ ఇస్తున్నారని చెప్పంటే దానికి సమానం చెప్తున్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్, పక్కన మహారాష్ట్ర. శంకర్ గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. అడగండి. ఓకే, శంకర్ గారు చెప్పండి. అదే నేనేమంటున్నా, ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొదటి నుంచి కూడా మా అనుమానాలను మేము వ్యక్తం చేసినాం. మేము ఏ రకంగానైతే అనుమానాలను వ్యక్తం చేసినామో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగానే ప్రయాణం కొనసాగిస్తున్నది. మొట్టమొదలుగా ఈ ప్రభుత్వ వైఖరి ఈ సిస్టమేటిక్గా పోతలేదని ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టులో కేసు వేసిన తర్వాతనే డెడికేషన్ కమిషన్ అనేది ఫామ్ అయింది. అసలు డెడికేషన్ కమిషన్ లేకుండానే వీళ్ళు 42% మేము ముందుకు పోతున్నాం, అయిపోతున్నాయి అనేది కొంత భ్రమల్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేసినాం. మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం, డెడికేషన్ కమిషన్ లేని కారణంగా మీరు ముందుకు పోతే కూడా అది చెల్లదు కాబట్టి మేము హైకోర్టును ఆశ్రయించిన తర్వాతనే డెడికేషన్ కమిషన్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధిని మేము అనుమానిస్తున్నాము అని అంటే, మీ చేతిలో ఉన్నటువంటి వాటిని ఎందుకు మీరు అమలు చేస్తలేరు? ప్రజలు మిమ్మల్ని నమ్మాలా, బీసీలు మిమ్మల్ని నమ్మాలనంటే ఈ రాష్ట్ర ఖజానా 3,04,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలకు 20,000 కోట్లు ఇవ్వలేరా? దాని గురించి ఈ జనాభాలో సగభాగం ఉన్న వాళ్ళకు అది కాదు అంటే శంకర్ గారు మొదటి నుంచి కూడా ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్న పదే క్లారిటీ ఇస్తా. మేము ఇప్పుడు డెడికేషన్ కమిషన్ కూడా వేసినామండి, వెంకటేశ్వరరావు గారితో కూడా వేయడం జరిగింది. పద్ధతి ప్రకారమే పోతున్నాం. ఒకరోజు ముందుకు పోవచ్చు, ఒకరోజు వెనుకోవచ్చు, అంత మాత్రం వీలేదో వేస్తే మేము అయితే ముందుకు పోయినామని కాదు. చట్టంలో బీసీలకు సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండడానికి కోసం ఈ అన్ని ఏర్పాట్లు చేసి మా సిద్ధశుద్ధి నిరూపించుకున్నాం. ఇప్పుడు పాయల్ శంకర్ గారు కానీ ఇంకితరతర కానీ ఇంకా మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మీ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ద్వారా ఏదైనా ఈ విధంగా మీరు ఇంకా పంపిస్తే నోటు బెటర్ అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీసీ సంఘాల మీటింగ్లో చెప్పింది, అర్ధరాత్రి 12 గంటలు కానీ తెల్లవారుజామున 3 గంటలకైనా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పడి సంబంధిత నోటును కూడా తీర్మానించి పంపిస్తామన్నారు. ఇంతకంటే ఏం చెప్తామండి? సరే సప్లాన్ అన్నారు, అవన్నీ పదవులు అంటారు, అవన్నీ చేయడానికి సిద్ధమే, అది కూడా మా నాయకత్వం ఆలోచిస్తుందని చెప్పిన మళ్ళీ మాట్లాడితే వెనక్కి పోయే పరిస్థితి. వెనక్కి కాదు, ఇప్పుడు ముందుకు బాల్ మీ కోర్టులో ఉంది. తెలంగాణ రాష్ట్ర చట్టం తయారు చేసి పంపించినటువంటి బాల్ మీ చేతిలో ఉంది. మా బీసీలకు సంబంధించి ఎదురు చూస్తున్నాము. సెప్టెంబర్ 30లోకి ఎన్నికలు జరగాలనేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మీరు మాకు ఇస్తున్నారా లేదా? ఎందుకు మీ బేసియాలు పోతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి పేరు అసలు మీరు అనుమాన పడుతున్నారు. మేము ఇప్పుడు ఇస్తే మనకి పేరు వస్తుందా, తర్వాత చూద్దామని చెప్పని ఆపుతున్నట్టే మేము భావించాలి కదా. మా చిత్తశుద్ధిని ఏ రూపంలో చూపించబట్టారు శంకర్ గారు కానీ లేకపోతే ఇతరత్ర సమాజంలో కూడా చెప్తా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈ 42% అమలు చేయడానికి కోసం తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, అమలు తీరు కానీ, చట్టం తయారు చేయడంలో కానీ, డెడికేషన్ కమిషన్ వేయడంలో కానీ ఇతరత్ర అన్ని అంశాలు వాళ్ళకు ఒకరోజు సమగ్ర సర్వే జరపలేం కదా. 56 రోజులు తర్వాత 10 రోజులు 150 మందికి ఒక ఎనిమినేటర్ 8 రోజుల నుంచి మించి ప్రయత్నం, ఒక్కో రోజు 8 ఇండ్ల కంటే ఎక్కువ ఓకుండా చేసినటువంటి కార్యక్రమం ఈరోజు 1,00,000
67,000-70,000 మంది ఎన్యూమినేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లతో తీసుకున్నటువంటిది. ఈరోజు ప్రతి ఆఫీసులో కూడా లెక్క పక్కాగా ఉంది. ఎక్కడైనా ఇక్కడ ఇబ్బంది ఉందంటే కూడా వెళ్ళి తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎవరికి వెళ్ళినా ప్రామాణికంగా మన కులగాన్ని చెప్తే వాళ్ళు వద్దనరు. ఇప్పుడు వీరి చేతులు ఉన్నది, అరే మనది ఫెడరల్ ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం పంపించే చట్టాలు మీరు ఎందుకు ఆపుకుంటారు మీ మధ్యలో? మీరు ఇంతకుముందు నాగేశ్వరరావు ఒక మాట అన్నారు, ఒకవేళ మీరు పంపించింది మీకు ఒక వేరే పారదర్శకతగా మీరు లేకపోయి ఉండుంటే, లేదు మీ మనసులో మరో ఆలోచన లేకుండా ఉండుంటే, ఇగో మీరు పంపించినట్టు ఈ నోట్లో ఈ పేపర్ తక్కువ ఉన్నది, మాకు ఇందులో అనుమానం ఉంది, మమ్మల్ని అడగచ్చు కదా ఇప్పటివరకు. అంటే నేనేం వాళ్ళకి అసలు ఈ బీసీలకు సంబంధించింది ఎక్కడ ముందుకు పోతే ఇబ్బంది అనేటువంటి కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఈరోజు జంతర్ మంతర్లో జరిగినటువంటి ధర్నా ఏదైతుందో దేశవ్యాప్తంగా కదిలించింది. దేశవ్యాప్తంగా సంబంధించిన చర్చ జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీ దిగి రావాలి, ఇవ్వాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధిని అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భం చెప్తూ మా బీసీ బిడ్డలు అనుమానిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. ఓకే శ్రీనివాస్ గారు, సత్యం గారు మీరు చెప్పారు మొత్తం మీద సరే ఎవరి పార్టీ వాదన వాళ్ళు ఉంది, ఎవరు శంకర్ గారు ఒక్కసారి సత్యం గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. సత్యం గారు చెప్పారు అంటే మొత్తం మీద ఈ రెండు వైపుల వాదనలు విన్నారు, మీరు కూడా ఒక పార్టీగా ఈ మార్పులు అంటే బిల్లులో కానీ ఆర్డినెన్స్లో కానీ ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మీ పార్టీ అభిప్రాయపడుతుందా, మీరు వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ? సరే ఏం లేదండి, జనరల్గా కులగణన విషయంలో కానీ లేకపోతే బీసీల రిజర్వేషన్ విషయంలో మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ మరి చిత్తశుద్ధితోనే ప్రయత్నం జరిగింది. సరే ఇవాళ శాసనసభలో ఆమోదించిన తర్వాత బీజేపీ పార్టీ ముస్లింల పేరుతోని ఈ బిల్లుని అడ్డుకోవడం అనేది తీవ్రంగా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడే తమిళనాడులో 69%తోని రిజర్వేషన్ ఉన్నది. మరి ముఖ్యంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీజేపీ పార్టీ ఇవాళ 9th షెడ్యూల్లో చేర్చి ఇక్కడ 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ముస్లింల పేరుతో అడ్డుకొని బీసీలకు అన్యాయం చేయొద్దని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇంకొక మార్గం మనకు లేదు. ఇవాళ అనేక సంవత్సరాలకు వివక్షత గురైనటువంటి బీసీ వర్గాలకు మరి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మరి రాజకీయంగా ఈ 42% రిజర్వేషన్ సాధిస్తేనే తెలంగాణ సమాజం ముందుకు పోద్ది. అందువల్ల బీజేపీ పార్టీ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ వస్తున్నటువంటి మరి ప్రజల ఒత్తిడి కానీ బీసీ ఇలా ఢిల్లీలో జరిగిన పోరాటం మరి భవిష్యత్తులో దేశమంతా కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ ఆలోచన చేసి మరి రాష్ట్రపతి వెంటనే ఆమోదించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉంది. ఓకే, అంటే సిపిఐ పార్టీ కార్యాచరణ ఏంటి? సిపిఐ పార్టీ ప్రత్యక్షంగా ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుంది? ఈ విషయంలో ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు ప్రత్యక్షంగా సిపిఐ పార్టీ భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆర్డినెన్స్ కానీ లేకపోతే 9th షెడ్యూల్ కోసం దేశవ్యాప్తంగా కూడా ఇలా ఎందుకంటే అత్యధిక శాతంగా ఉన్నటువంటి బీసీ వర్గాల కోసం మరి సిపిఐ పార్టీ ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంది. శాసనసభలో మా శాసనసభ్యుడు సాంబశివరావు గారు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇవాడి కూడా దీనికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మరి బీసీ అనేది ఇలా ముఖ్యంగా మరి రాష్ట్రపతి దీన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో చేస్తే ఇది శాశ్వతంగా పరిష్కారం అయిద్దని ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. అందువల్ల ఇది ముస్లింల పేరుతోనే అడ్డుకోవద్దని బీజేపీకి సూచిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ రకంగా వివరిస్తే తెలంగాణ మొత్తం కూడా భవిష్యత్తులో బీజేపీ పార్టీని నమ్మదు అని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఓకే శంకర్ గారు, ఇప్పటివరకు శ్రీనివాస్ గారు చెప్పిన విషయాలకు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బీసీ రిజర్వేషన్లు ఇప్పుడున్న రిజర్వేషన్లనే పెంచుతున్నాను తప్ప కొత్తగా ఇందులో కులాలను యాడ్ చేసింది కానీ డిలీట్ చేసింది కానీ లేదు, కొత్తగా మత గణన కూడా చేయలేదని ప్రభుత్వం కానీ పార్టీ కానీ స్పష్టం చేస్తుంది. కానీ మీరేమో దీనికి ప్రధానంగా మతపరమైన రిజర్వేషన్లు అనే కోణంలో మీరు చెప్తున్నారు. మరి నేను ఒక విషయం నగేష్ గారు మీకు స్పష్టంగా, ఎప్పుడైతే కులగణన చేసినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ముస్లింలో కులాలు ఉంటాయా? సరే మీది ఏ కులం అంటే మాది ఫలానా కులం అని చెప్తాడా? ఒకసారి అడుగుదాం. మాది ముస్లిం మాది ఫలానా కులం అనేది చెప్పడు. కులగణన జరిగినప్పుడు ముస్లింటువంటి వ్యవహారాన్ని దాంట్లో జోడించిండ్రు అంటేనే ఇదొక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఆ విషయాన్ని మేము స్పష్టంగా శాసనసభలో చెప్పినాం. ముస్లింలు అనే దాంట్లో కులాలు ఉండయి. సామాజికంగా వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వడం వీరు. కానీ ఇక్కడ డైరెక్ట్గా
ముస్లింలను ఉన్నటువంటి 90% ముస్లింలను దీంట్లో కలిపి బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలను వాళ్లకు దోచిపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్న దాన్నే ఎట్టి పరిస్థితులలో 42కు 42% అది బీసీలకు మాత్రమే రావాలా. ఇంకొక విషయం అండి, కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా మాట్లాడుతుంది. ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ఈ దేశ ప్రధానమంత్రిగా బీసీని చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఆలోచించిందా? ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి శంకర్ గారు, ఆ విషయానికి వెళ్ళే ముందు మరొక అంశం, మీరు గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో కూడా బీసీ ముస్లింలకు రిజర్వేషన్ చేస్తున్నారని కాంగ్రెస్ చెప్తుంది. ప్రధానమంత్రిగా ఒక మైనార్టీని చేసినాము మన్మోహన్ సింగ్ గారిని. ముస్లిం అనే పేరు మీద ముస్లిం అనే పేరు మీద భారతదేశంలో ఎక్కడ లేవు. కేవలం సామాజికంగా వెనుకబడ్డటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు. ఈరోజు బహిరంగ ఓపెన్గా మేము ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ ఇదే విధమైన ప్రకటన చేసింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది. వ్యతిరేకిస్తున్నదో మతపరమైన క్లియర్గా అండి బిల్లులో వాళ్ళు జోడించారు. బిల్లులో మేము ఏమేమి విషయాల్ని గౌరవ స్పీకర్ గారికి ఇచ్చినామో అన్ని విషయాలు కూడా దీంట్లో మేము కోడి ఇష్టం. కానీ ఆ రోజు మాకు సమాధానం రాలేదు. మేము ఆశించినాం సభానాయకులు అయినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి నోట నుంచి అయినా కానీ కనీసం దీంట్లో ఏదైనా కరెక్షన్ రిప్లై వస్తుందేమో అనుకున్నాం. మాకు రిప్లై రాలేదు. మేము అందుకే స్పీకర్ గారికి రిటర్న్గా ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ధర్నాలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు భారతదేశాన్ని మూడవసారి ముచ్చటగా ఒక బీసీని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అదేవిధంగా దేశ క్యాబినెట్లో 27 మంది ఈరోజు బీసీ మంత్రులు ఉన్నారు. చట్టబద్ధత లేనటువంటి బీసీ కమిషన్కు చట్టబద్ధత ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. 27% నీట్లో రిజర్వేషన్లు కల్పించింది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. బీసీలకు ఏదైనా న్యాయం జరగాలంటే జరిగే అవకాశం ఉన్నా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. ఈరోజు గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, మా సీనన్నటువంటి వాళ్ళు సమర్థులైనటువంటి బీసీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు కదా, ఎందుకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వరు? ముఖ్యమంత్రి పదవిస్తే కూడా నిభాయించేటటువంటి శక్తి ఉన్నది మా సీనన్నకు, కానీ అది మాత్రం ఇయ్యరు. ఈరోజు కేవలం మాటలకే పరిమితమైనటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంతా కూడా ముస్లిం అనే పదాన్ని ముస్లింల ఓటు బ్యాంకుని ఆ పార్టీకి అనుసంధానం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నది. స్వయాన రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కదా మొన్న, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిన మాట వాస్తవమేనని రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు. వాళ్ళు వీళ్ళు కాదు, కావాలంటే నేను మీకు వీడియో ప్లే చేస్తా, మాతోనే పొరపాటు జరిగింది, మేమే అన్యాయం చేసినాం, దేశం మొత్తం మీద బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి కారణం మేము పట్టించుకోలేదు కాబట్టి దూరమైనని చెప్పినాం. ఇది నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు. ఓకే శంకర్ గారు, మొత్తం మీద బీసీలకు రిజర్వేషన్ పెంచాలని మీరు గట్టిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో బీసీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒప్పించే బాధ్యత, ఎందుకంటే మీరు ఎంపీలు 8 మంది ఉన్నారు కాబట్టి మీ పైన ఒక బాధ్యత ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ అంటే మొత్తం మీద ఈ బిల్లును సవరించే వరకు లేదా ఇప్పుడున్న బిల్లును యథాతథంగా మాత్రం ఆమోదం కొరకు మాత్రం మీరు పార్టీ పరంగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదా? ముస్లింలకు 10% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేయాల్సిన రిజర్వేషన్ని దోచిపెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఈడబ్ల్యూఎస్లో బీసీలకు రిజర్వేషన్లు దొరుకుతాయండి. ఈరోజు ఈడబ్ల్యూఎస్లో వాళ్ళు రిజర్వేషన్లు పొందుతారు, దీంట్లో 10% రిజర్వేషన్లు పొందితే మా పరిస్థితి ఏం కావాలా? ఉన్నటువంటి బీసీలు ఎటు పోవాలా? ఉన్న ఈ సమాజంలో ఉన్నటువంటి 50% బీసీలు దాంట్లోకి వెళ్ళి 42% అనే పేరు పెట్టి 10% వాళ్ళకు కేటాయించిన తర్వాత మిగిలింది మాకేంటి? మేము అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలంటున్నాం, ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పాలా? నేను ఈరోజు చెప్తా ఉన్నా, మేము ముస్లింలకు ఎట్టి పరిస్థితులలో రిజర్వేషన్లు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలా? తర్వాత ఏం జరగాలనో ఎట్లా కావాలనో మిగతా కార్యక్రమాలన్నీ కూడా మేము చెప్తాం. ఓకే, అవసరమైతే గద్దె దించైనా తీసుకొస్తామని ఈరోజు ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగేంద్ర సార్ గారు ఓకే శ్రీనివాస్ గారు,
అది బీజేపీ మాత్రం చాలా స్పష్టమైన ప్రకటన, నాగేంద్రాచారి గారు, స్పష్టమైన వైఖరితో కనిపిస్తుంది. గుజరాత్లో అంటే ఇప్పుడు మీ తదుపరి కార్యాచరణ ఏంటి చెప్పండి. ముందుగా నాగేంద్రాచారి గారు ముందుగా శంకరన్న లైన్లో ఉంటే, లేదంటే భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు తీసేస్తారా, మహారాష్ట్రలో ఇస్తున్నారు తీసేస్తారా, ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు తీసేస్తారా, మీ రాష్ట్రాల్లో ముస్లింలలో ఉన్నటువంటి పేదలకు బీసీలుగా పిలువబడుతున్నటువంటి కొన్ని జాతులకు 70-70 జాతీయోంకు మై దేరాము అని చెప్పిన నరేంద్ర మోడీ గారి మాటలను మీరు ఖండిస్తారా, లేదంటే నరేంద్ర మోడీ గారు చెప్పి నువ్వు గుజరాత్లో ఎందుకు ఇచ్చుకుంటున్నావు, మాకు ఎందుకు ఇస్తలేవు చెప్పి కొట్లాడి తెస్తారా? ఈరోజు వాళ్ళ మీద బాధ్యత ఉందో అంటున్నా. ఈరోజు మేము మతగణన చేయలేమని చెప్పినాం, కులగణన చేసినామని చెప్తున్నాం. మన తాత ముత్తాతల నుంచి కూడా గ్రామాలలో ఫకీర్ దూదేకుల, ఇప్పుడు తుర్కాలలో కూడా సబ్ క్యాస్ట్, మనకు కూడా కులాలలో క్యాస్టు సబ్ క్యాస్ట్ ఉన్నటువంటి దానిలో పేదరికలు ఉన్నటువంటి వారు బీసీలలో ఉన్నటువంటి వాళ్ళ రాష్ట్రాల్లో ఇచ్చుకుంటే తప్పు లేదట. మా రాష్ట్రంలో ఇయ్యద్దంటూ 10% ఇస్తూ, మీ ఎక్కడ 10% ముస్లింలకు ఇస్తామని చెప్పినాం, 42% బీసీలు అన్నాం. ఇప్పుడు ఇందులో కూడా ఓసీలు ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? మీరు తీసుకొచ్చినప్పుడు అప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఎందుకు గొంతెత్తి అడగలేరు? ఇప్పుడు 50% క్యాప్ ఎట్లా అంటుండ్రు? 50% క్యాప్ ఎగిరిపోలేదా? బీసీలకు 50% ఉండాలని చెప్పి అనేటువంటిది ఈ 10% వచ్చి రోజు క్యాప్ ఎగిరిపోయి 60% కాలేదా? ఈరోజు మన బీసీల కోసం ఇంకో 10% ఎక్కువైతే నేను ఒకటి అడుగుతున్నాను మీ ద్వారా. ఈ 42% కాదు, మీకు వీలైతే ఇంకో 2% కలిపియండి, ఇంకో 5% కలిపియండి, 52% కలిపియండి, మంచిదే. మీరు క్రెడిబిలిటీ తీసుకోండి. మా 56.37 అవుతుంది. తెలంగాణలో 56.37. రేపు మీరు కులగణన జరిపారు, ఇంకో 2-3% పెడితే ఇంకా మంచిదేనా? రోజు మొన్న 5 ఇంచుమించు కొందరు మీదే కులం అంటే కొంచెం ఆ కాళ్ళలో పెట్టుకున్నట్టు సందర్భం. 3.7 కొన్ని కుటుంబాలు ఇంకా మనకు లెక్కలు రాలేవు. మీరు చేసేవారికి ఇంకా పెరిగింది అనుకోర్రి, 57, 56.32, 50 ఇవ్వండి. మేము అద్దట్లేం కదా. ఈరోజు ఇంకా సంతోషపడతాం. ధర్నా చేశారు, సరే. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా తదుపరి కార్యాచరణ ఏంటి ఈ విషయంలో? లేదు, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగేచ్చేంత వరకు మేము ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ కానీ, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కానీ మాట్లాడిన వక్తలు దేశవ్యాప్తంగా ఇంచుమించు 70 పైగా ఎంపీలు అన్ని రాష్ట్రాల సంబంధించినటువంటి వివిధ ప్రధాన ప్రాంతీయ పార్టీ సంబంధించినటువంటి వారు కూడా రావడం జరిగింది. ఈ దేశానికి రోల్ మోడల్ అయిందని చెప్పి తెలంగాణను అభినందించారు. తెలంగాణలో కులగణన జరిగిన తీరును ప్రశంసించారు. ఈరోజు ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, మీకు మద్దతుగా మీ లోక్సభలో నిలబడతామని చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికే చెప్పారు. ఇంతకుముందు శంకరన్ ఒక మాట అన్నాడు, పార్టీ తప్పిదం కాదు, నేను ఇంకాస్త ముందు ఈ అంశాన్ని తీసుకొని ముందుకు పోయేవాల్సి ఉండే, ఈ 10 ఏళ్ల క్రితమే ఇది చేసుకుంటే ఇంకా బాగుండనేటువంటి మాట చెప్పినటువంటి మాట వాస్తవం. మా ఓబీసీ మీటింగ్ రాహుల్ గాంధీ గారి వార్త ఉన్నది. అంతేకాదు, మీరు బీసీలకు ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. ఏకంగా ఒక మైనార్టీ మన్మోహన్ సింగ్ గారికి 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేస్తుందని చెప్పినాం. ఈరోజు బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వారికి ఈరోజు అవకాశం ఇచ్చిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవకాశం ఉన్నా తీసుకోకుండా, ఈరోజు ఇది రాజకీయ కోణాలు వేరు. దయచేసి ప్రతిదీ రాజకీయ కోణాల్లో ముడిపెట్టకుండా బీసీలకు సంబంధించిన బిల్లు అంశంలో మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాము. ఈరోజు ఈ సందర్భంగా మా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మా పీసీ అధ్యక్షుడు చెప్పిండు. నేను కూడా చెప్పేటువంటి సందర్భం చేసినాక ఇక్కడ మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు మీ కోర్టులో బాల్ ఉంది. మీరు 10% రిజర్వేషన్ అని మీరు 10% ముస్లిం ఇస్తున్నారు చెప్పి మేము 42 బీసీ అంటున్నాం. మీరు గుజరాత్లో బీసీలు కూడా ఇస్తున్నారు, అది గుజరాత్లో ముస్లింలు కూడా ఇస్తున్నారు. ఏ కోణలు ఇస్తున్నారు? మీ దగ్గర 10%, 5% లెక్క తేడా ఉందా? బీసీలకు ఇచ్చేదాన్ని కూర్పిస్తున్నారు కదా. అరే, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో ఇస్తున్నారండి మీరు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎంపీగా ఉన్నటువంటి కాశీ ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నారండి మీరు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? శ్రీనివాస్ గారు, జరిగినప్పుడు ముస్లింలు వాళ్ళే చెప్తారు మా దాంట్లో కులాలే లేవని. ఇప్పుడు ముస్లిం వర్గాలు ఓపెన్గా ఏం చెప్తారంటే మా దాంట్లో కులాలే లేవని. అసలు కులగణన జరిగినప్పుడు అసలు ముస్లిం అనే విషయం ఎందుకు వచ్చింది? మిగతా పక్క హిందువులనే చర్చ రాలేదు కదా. హిందూ బీసీలు ముస్లిం బీసీలు అనేది ఉంటుందా? దేశంలో హిందూ బీసీలు ముస్లిం బీసీలు లేరు, బీసీలు హిందువులలో మాత్రమే ఉన్నారు. ఓకే, శంకర్ గారు ప్రశ్నలు చూడండి అన్న. ఆ ప్రశ్నలలో మీది ఏ కులం అన్నప్పుడు వాళ్ళు కులం చెప్పుకుంటే మనము కేటగిరికల్గా వాళ్ళని ఆ కులాన్ని సంబంధించి ఎందులో ఉంచిన వరకు ఆ బీసీలకు వచ్చేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా. నీకు ముస్లింలలో ఉన్నత వర్గాలు కూడా ఉన్నారన్నా.
లేదా ఇక్కడ తుర్కా Okay, right, right, శ్రీనివాస్ గారు, ఓసి right. అనుకుందాం, Okay. దూదేకుల ఇప్పుడు ఓకే 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 శంకర్ గారు, ఓకే శ్రీనివాస్ గారు, సత్యం గారు, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం రోజు రోజుకు రాజకీయంగా వేడెక్కుతుంది. బీసీలు ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచాలని ఆశిస్తున్నాయి. ఈ రాజకీయాలు అన్నీ కూడా దాటి ఒక ప్రభుత్వ పరంగా ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని.